టాలీవుడ్లోని పెద్దలంతా దాదాపు ఆంధ్రప్రదేశ్ ప్రాంతానికి చెందినవారే. విశాఖ సముద్ర తీరంలో ఉన్న ఏపీలో సినిమా షూటింగ్ల కోసం ప్రకృతి సహజసిద్ధమైన అనువైన లొకేషన్లు అనేకం ఉన్నాయి. అయితే గత ప్రభుత్వం మాత్రం ఇండస్ట్రీని అసలు పట్టించుకోలేదు. అయితే ఇప్పుడు ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. తొలి నుండి టాలీవుడ్కు తెలుగుదేశం ఎప్పుడూ అనుకూలమే. ఇప్పుడు జనసేన కూడా కూటమిలో భాగస్వామి కావడం, సాక్షాత్తు సినిమా రంగానికే చెందిన అధినేత పవన్ కళ్యాణ్ డిప్యూటీ ముఖ్యమంత్రిగా ఉండడం, సినిమాటోగ్రఫీ మంత్రిత్వ శాఖ కూడా జనసేనకే దక్కడం చూస్తుంటే ఏపీలో టాలీవుడ్కు మంచి రోజులు వచ్చాయని చెప్పచ్చా? ఈ తరుణంలో ఏపీలో సినీ పరిశ్రమ 3 క్లాప్స్ 6 ప్రారంభోత్సవాలతో కలర్ఫుల్గా విస్తరించనుందా? ఏపీలో సినీ ఇండస్ట్రీ విస్తరిస్తుందా అంటే అవునన్న సమాధానమే వినిపిస్తోంది. టాలీవుడ్లోని పెద్దలంతా దాదాపు ఏపీ ప్రాంతానికి చెందినవారే. అయితే రాష్ట్ర విభజన తర్వాత సినీ ఇండస్ట్రీ అటు హైదరాబాద్తో పాటే ఏపీలో కూడా విస్తరిస్తుందని అందరూ భావించారు. అయితే జగన్ హయాంలో మాత్రం అందుకు స్పీడ్ బ్రేకులు పడ్డాయి. అయితే ఇప్పుడు కూటమి ప్రభుత్వం రావడంతో మళ్లీ ఆశలు చిగురిస్తున్నాయి. ఏపీ సినిమాటోగ్రఫీ మంత్రిగా కందుల దుర్గేష్ నేడు పదవి బాధ్యతలు చేపట్టిన సందర్భంలో కీలక వ్యాఖ్యలు చేశారు. కోనసీమ ప్రాంతాన్ని అద్భుతంగా అభివృద్ధి చేసి సినిమా షూటింగ్లకు అనువుగా తీర్చిదిద్దుతామని చెప్పారు. ఏపీలో సినిమా స్టూడియోల నిర్మాణానికి టాలీవుడ్ నిర్మాతలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి చిత్ర పరిశ్రమకు సంపూర్ణ సహకారం ఉంటుందని, సినీ ఇండస్ట్రీ పెద్దలతో చర్చలు చేపట్టి భవిష్యత్తు కార్యాచరణను నిర్ణయిస్తామని తెలిపారు. సినీ రంగానికి ఊతమిచ్చేలా తమ చర్యలు ఉంటాయని, అవసరమైన సౌకర్యాలు కల్పిస్తామని స్పష్టం చేశారు. సినిమా షూటింగ్లకి అనువుగా ఉండేటువంటి ప్రాంతాన్ని సినిమాలకి షూటింగ్లకి ఇవ్వడం మాత్రమే కాకుండా ఇక్కడ కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయాల్సిన అవసరం ఉంది. దాని ద్వారా చాలామందికి ఉపాధి కల్పించగలుగుతాం, ఆదాయాన్ని పెంపొందించుకోగలుగుతాం. కనుక తెలంగాణలో లాగే ఇక్కడ కూడా స్టూడియోలు నిర్మించాల్సిందిగా, ఇతర ఇన్ఫ్రాస్ట్రక్చర్ సినిమాకి సంబంధించి ఏర్పరచుకోవాల్సిందిగా నిర్మాతలను కూడా మేము ఆహ్వానం పలుకుతూ ఉన్నాం. వారందరినీ కూడా ఆహ్వానించి ఇక్కడ ఉన్నటువంటి వనరులు వారికి తెలియజెప్పి తప్పనిసరిగా వాటిని ఉపయోగించుకుని ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాల్సిందిగా, తద్వారా కళలకు, సాంస్కృతిక విధానాలకి, పర్యాటకానికి, సినిమా రంగానికి అన్ని రకాలుగా అనువుగా ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ని ఈ రంగాల్లో అగ్రగామి రాష్ట్రంగా నిలబెట్టడానికి మనందరం కలిసి కృషి చేద్దామనేటువంటి మాటతోటి ఈ శాఖలో ఈరోజు మంత్రిగా మొట్టమొదటి రోజున ఒక ప్రత్యేకమైనటువంటి ఫైల్ మీద సంతకం కూడా పెట్టడం జరిగింది. జగన్ హయాంలో సినీ ఇండస్ట్రీకి జరిగిన మేలు సున్నా. టాలీవుడ్ అంటేనే జగన్ రగిలిపోయేవారు. సినీ పెద్దలు చాలామంది టీడీపీకి అనుకూలంగా ఉన్నారన్న కక్షో ఏమో గానీ జగన్ మాత్రం సినీ ఇండస్ట్రీని ఏపీలో విస్తరించేందుకు ఎటువంటి కార్యక్రమాలను చేపట్టలేదు. మేలు చేయలేదు సరికదా, కీడు చేసేందుకు మాత్రం ముందుకొచ్చారు. టికెట్ రేట్లు తగ్గించడం లాంటి కక్షపూరిత నిర్ణయాలతో దెబ్బ కొట్టాలని చూశారు. ఏపీలో సినిమా పరిశ్రమను విస్తరించే అవకాశం ఉన్నా జగన్ పట్టించుకోలేదు. అయితే ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో ఇండస్ట్రీకి మేలు జరుగుతుందని టాలీవుడ్ ప్రముఖులు భావిస్తున్నారు. జనసేన అధినేత ప్రభుత్వంలో భాగస్వామి అయిన పవన్ కళ్యాణ్ సాక్షాత్తు సినిమా ఇండస్ట్రీలో టాప్ హీరోగా ఉన్నారు కాబట్టి ఎంతో కొంత ఇండస్ట్రీకి సహాయ సహకారాలు అందుతాయని ఆశించొచ్చు. అటు చంద్రబాబు కుటుంబానికి సినిమా వాళ్లతోని అధిక బాంధవ్యాలు కాబట్టి తన ప్రోద్బలం కూడా ఉంటుందని ఆశించొచ్చు. అయితే చెన్నై నుంచి పరిశ్రమ హైదరాబాద్కు రావడానికి చాలా కాలం పట్టింది. అయితే తెలంగాణ, ఏపీ రెండూ తెలుగు రాష్ట్రాలే కాబట్టి పరిశ్రమ అటు హైదరాబాద్లో కొనసాగుతూనే ఏపీలో కూడా విస్తరించే అవకాశం ఉంది. అయితే ఏపీలో విస్తరించాలంటే ప్రభుత్వ సహకారం తప్పనిసరి. అక్కినేని దగ్గర నుంచి ఎన్టీఆర్, రామానాయుడు, కృష్ణ తదితరులు స్టూడియోలు కట్టి హైదరాబాద్లో సినిమాలు తీస్తూ ఫుల్ ఫోకస్ పెడితేనే చెన్నై నుంచి హైదరాబాద్కు పరిశ్రమ తరలి వచ్చింది. అయితే హైదరాబాద్ నుంచి టాలీవుడ్ ఇండస్ట్రీ పూర్తిగా ఏపీకి తరలివచ్చే అవకాశం లేకపోయినా ఏపీలో కూడా ఆ తరహాలో పరిశ్రమను అభివృద్ధి చేసే అవకాశాలు మెండుగా ఉన్నాయి.
ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతానికైతే ఇన్ఫ్రా సరిపడా లేదు. షూటింగ్లకు సంబంధించిన జూనియర్ ఆర్టిస్టులు, కెమెరాలు, లైట్లు, లెన్సులు, కెమెరామెన్లు, అసిస్టెంట్ కెమెరామెన్లు, క్రేన్లు, ప్రొడక్షన్, కాస్ట్యూమ్స్, మేకప్ మెన్, ట్రాన్స్పోర్ట్, రికార్డింగ్ స్టూడియోలు, లొకేషన్లకు పర్మిషన్లు వంటి సదుపాయాలు లేవు. సినిమా షూటింగ్ కావడంతోనే సినిమా పూర్తయిపోదు. కొన్ని వేల మంది పనిచేసే పోస్ట్ ప్రొడక్షన్కు సంబంధించిన ఎడిటింగ్, డబ్బింగ్, మ్యూజిక్, ఆర్ఆర్, డిఐ, సిజీ స్టూడియోలు లేవు. సెన్సార్, స్క్రిప్ట్స్ రైటర్స్, సెన్సార్ బోర్డ్, పబ్లిసిటీ ఇవన్నీ సమకూరాలంటే ప్రభుత్వం పూనుకుంటేనే సాధ్యం. వీటన్నింటినీ ఏర్పాటు చేయడం వలన లక్షల మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి దక్కడమే కాదు, ప్రభుత్వానికి కూడా ఆదాయం సమకూరుతుంది. ఒక మంచి బృహత్ ప్రణాళికతో చిత్తశుద్ధితో పనిచేస్తే, రాయితీలు ఇస్తే ఈ 5 ఏళ్లలో సినిమా పరిశ్రమను అభివృద్ధి చేయవచ్చు. చూడాలి మరి కూటమి సర్కార్ ఏపీలో సినీ పరిశ్రమను విస్తరించేందుకు ఎలాంటి ప్రణాళికలతో ముందుకెళుతుందో అన్నది.